2029 వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని ఏకశిల హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హృదయ సంబంధించి జబ్బులపై ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్. World Heart Day is celebrated. It's a global celebration celebrated to bring awareness about heart diseases, cardiovascular diseases. Cardiovascular diseases అంటే అందరికీ అవగాహన చాలా తక్కువ అండి. గుండెపోటు అనే ఒక్కటి డిజీజ్ కాదు. కార్డియాక్ డిసీజెస్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్. అందరికీ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ నిర్వహించబడుతుంది. ఈ రోజు నార్మల్ గా గుండెకి సంబంధించిన డిసీజెస్, పలు రకాల డిసీజెస్ గురించి, ఇంకా వాటి ప్రివెన్షన్ గురించి. ప్రివెన్షన్ వచ్చేసరికి మీకు అందరికీ ఐడియా ఉంది. ఎక్సర్సైజ్, హెల్తీ డైట్, ఈ రెండు విషయాలు అందరికీ బేసిక్ గా అవగాహన ఉంది. కానీ ఎంతవరకు వాట్ లెవెల్ అనేది మా డైటీషియన్ హెల్తీ డైట్ గురించి మాట్లాడతారు. ఇంకా డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారు our intensive emergency physician is here to bring awareness about CPR program. Thank you. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హృదయ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హన్మకొండ చౌరస్తాలో ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హృదయ సంబంధిత జబ్బులపై అవగాహన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ చేపడతా ఉంది. 29 డిసెంబర్ పురస్కరించుకొని వరల్డ్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేస్తుంది. మనం గత 10-11 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో ఇట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నాము. అవేర్నెస్ కూడా ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ దాని ఇంపార్టెన్స్, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవేర్నెస్ ఎలా చూసుకోవాలనే దాని గురించి ఎవ్రీ ఇయర్ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఏకశిల హాస్పిటల్ 10 years నుంచి ఉన్న అన్ని సర్వీసెస్, యాంజియోగ్రామ్ కానీ మొట్టమొదటిసారిగా వరంగల్లో ఇలాంటి సర్వీసెస్ ఇవ్వాలి. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం మనం ఏదున్నా స్ట్రోక్ రాగానే హైదరాబాద్ వెళ్లే వాళ్ళం, మార్గ మధ్యంలోనే అందరూ చనిపోయేవాళ్ళు. అలా కాకుండా దానికి చెక్ పాయింట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏకశిల హాస్పిటల్ స్థాపించారు. దీనిలో భాగంగా 1000 మందికి ఏకశిల హాస్పిటల్ కార్డియాక్ పరంగా చాలా మందికి సర్వీసెస్ ఇచ్చింది. ఒక బైపాస్ చేయాలన్నా, కార్డియాక్ స్టంట్ వేయాలన్నా, వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నా, ఏదైనా యాంజియోగ్రామ్, ఇలాంటి మెడికల్ పరంగా కూడా హార్ట్ ని ట్రీట్ చేయాలంటే కూడా ఏకశిల హాస్పిటల్ చాలా స్ట్రాంగ్ గా సర్వీసెస్ అందిస్తుంది. 7 members ఆఫ్ క్రిటికల్ అంటే కార్డియాలజిస్టులతో పాటు 8 members ఇంటెన్సివ్ 24/7 ఇంటెన్సివ్స్ లో ఎవ్రీ టైం వెంటిలేటర్స్ కానీ, కానీ మన ఐఏబీపీ మిషన్తో కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీ ఒక కార్డియాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. వరంగల్ ప్రజలందరూ కూడా వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడికో ఇబ్బంది పడకుండా ఏకశిల సర్వీసెస్ అందరూ కూడా అందుకోవాలని కోరుకుంటున్నాం. వరల్డ్ హార్ట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ థీమ్ ఏంటిదంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. సో 5 simple స్టెప్స్ లో మీ హార్ట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. ఒకటి, ఈ ఇయర్ కొంచెం స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ స్లీప్, రెడ్యూస్ స్ట్రెస్, బీ హ్యాపీ, స్టాప్ స్మోకింగ్, ఇఫ్ యూఆర్ బీపీ పేషెంట్, కంట్రోల్ యువర్ బీపీ. సో ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా యూ క్యాన్ రెడ్యూస్ హార్ట్ డిసీజ్ అకరెన్స్. సో నార్మల్లీ ఈవెన్ మనము గంటలో కరిగిపోయే ఐస్ క్రీమ్కి కూడా జిఎస్టీ ఉంటుంది. సో మన గుండె జీవితాంతం మనతోటి తోడుకుంటుంది. సో ఇక్కడ జిఎస్టీ ఉంది దీనికి కూడా. సో గివ్ సమ్ టైమ్ టు యువర్ హార్ట్. అందరికీ మీ గుండెను మీరు పదిలంగా ఉంచుకోండి, జాగ్రత్త పడండి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, హృద్రోగాలు రాకుండా చూసుకోండి. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని గమనించుకోండి. ఒకవేళ దురదృష్టవశాత్తు కుప్పకూలితే
కార్డియాక్ అరెస్ట్ అయితే సిపిఆర్ అవగాహన, చెస్ట్ కంప్రెషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెస్ట్ కంప్రెషన్ మెయింటైన్ చేసుకుంటూ అంబులెన్స్ వచ్చేంత వరకు పేషెంట్తో విక్టిమ్తో పాటు మనం ఉండాలనే దాని గురించి మెయింటైన్ చేస్తే ఈ యొక్క హృద్రోగాలు కార్డియాక్ అరెస్ట్ నుంచి కాపాడిన వాళ్ళని వాళ్ళ సందర్భంగా ప్రతి ఒక్కరికి దీని యొక్క అవగాహన అనేది అవసరం. Good morning everyone. I am Dr. Lavanya, working as a clinical cardiologist at Ekachila Hospital, Hanakonda, Warangal. Today, 29th September, we are celebrating World Heart Day. World Heart Day being a global celebration of heart. The 29th September is celebrated to bring cardio awareness and educate people about cardiovascular diseases. Cardiovascular diseases prevention is better than cure. So use your heart for action. Thank you. Every year, 29th September, we celebrate World Heart Day for awareness of heart disease. For general public, we should have a healthy lifestyle, 45 minutes daily walking, reduce stress, yoga, meditation, avoid cholesterol-rich items, avoid meat, avoid smoking, know your numbers and control your disease. So if you are a blood pressure patient, your BP should be less than 130/80. If you are diabetic, get your HbA1c every 3 months, and HbA1c should be less than 7%. If we get a chest pain which is radiating to your left arm, associated with sweating, uneasiness, reach to the hospital as early as possible. Get the ECG at earliest. If there is a heart attack, the first 1 hour is very crucial. At that time, hospital people give blood thinner medicine like aspirin, clopidogrel, ticagrelol, or thrombolytic injections, and immediately primary PCR, that is urgent angiography, and opening the artery saves many lives. So reach to the hospital as early as possible. Use defibrillator, and as we know, if the patient collapses, that is a special condition called as cardiac arrest, use the CPR so that the patient reaches without brain damage to the hospital. Dr. Anusha Krishna, I'm a consultant dietitian at Max Care Hospitals. మనకి గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలను మనం పాటించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది చక్కటి తెలుగులో చెప్తాను వినండి. మనము రెడ్ మీట్ అనగా మటన్ని అవాయిడ్ చేయాలి. అన్ని విధాలమైన రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు. నూనెలో వేగించిన ఐటమ్స్ అంటే పూరి, బోండా, వడ, చక్కిలాలు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. కూరగాయలు, పచ్చళ్ళు ఇలాంటివి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారానికి దూరంగా ఉంటూ బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్, సోడా, స్ప్రైట్, థమ్స్అప్ ఇలాంటి ఫుడ్స్ తో పాటు బేకరీ ఫుడ్స్ అనగా పఫ్స్ కానీ, పేస్ట్రీస్ కానీ వీటిల్లో నెయ్యి ఎక్కువగా ఉంటుంది. ఏదైతే బటర్ నెయ్యి వాడతారో అది చీప్ క్వాలిటీ అయ్యి ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ కల్తీలకి దూరంగా ఉంటే మనము గుండెపోటుని ప్రివెంట్ చేయడమే కాకుండా మంచి ఆరోగ్యంతో 100 ఏళ్లు బ్రతకొచ్చు. ఒక మదర్ ప్రెగ్నెంట్ అవ్వగానే 6th month లో మనకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. ఆ హార్ట్ బీట్ అనేది మనం చనిపోయే వరకు ఆగకుండా అలాగే పనిచేస్తుంది. 1 hour ఎక్సర్సైజ్ చేయగానే అలసిపోయాను అని చెప్తారు. సేమ్ అదే విధంగా మన గుండె కూడా గివప్ చేస్తే మనం చచ్చిపోతాము. సో మన గుండెని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి చక్కని ఆహారాన్ని ఇద్దాము. చక్కని లైఫ్ స్టైల్ అంటే 5 hours per week మనం యాక్టివ్ అవర్స్ ని ఉంచుకోవాలి. యాక్టివ్ అవర్స్ అంటే వర్కౌట్ కావచ్చు, యోగా కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, జూంబా కావచ్చు, మీకు ఇష్టమైన డాన్స్ అయినా కావచ్చు. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి, మెల్లిగా ఒక లైఫ్ స్టైల్ అనేది ఏర్పరచుకోండి. థ్యాంక్ యూ. ఎలా డైట్ ఫాలో అవ్వాలో కాకుండా రాకుండా ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం యాజ్ వి ప్రోగ్రెస్ our lifestyle changes have become very horrible these days. People are not having time to cook, so fast cooking ki alwat padipoyamu, ready made foods ki alwat padipoyamu. I have been hearing cases where everybody is saying that they are following a good lifestyle but still heart attacks వస్తున్నాయి. ఎందుకు ఇలా? ఎంత ఆయిల్ వాడాలో ప్రజలకి తెలియదు, ఎంత ఉప్పు వాడాలో తెలియదు. ఎప్పుడైతే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనుకుంటున్నామో హెల్దీ ఫుడ్స్ కూడా ఒక పోర్షన్ లో తినాలి. వాళ్ళ బాడీకి ఎంత పోర్షన్ అవసరమో తెలుసుకుంటూ, ఎంత ఉప్పు వాడాలో, ఆయిల్ వాడాలో తెలుసుకుంటూ తిన్నప్పుడు డెఫినెట్ గా మన హెల్త్ ని మనం కాపాడుకోవచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఆల్రెడీ ఒక సేయింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు. మనకి ఎంత వెల్త్ ఉన్నా గుడ్ హెల్త్ అనేది అయితే రాదు. అది మనం కష్టపడితేనే వస్తుంది. స్టార్టింగ్ లో కొన్ని ఎఫర్ట్స్ డెఫినెట్ గా పెట్టాల్సి వస్తుంది, తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసరికి ఎలా చేసుకోవాలి? మనం డైలీ మెయిన్ ఫుడ్ ఏం తింటాము? రైస్. అందరూ రైసే కదా తినేది ఇక్కడ. ఓన్లీ రైస్ కాకుండా మనకి బ్రోకెన్ వీట్ అంటే విరివిడ గోధుమలు, ఇవి మనం తినొచ్చు డైలీ రెగ్యులర్ డైట్ లో. ఒకటే డైట్ ఫాలో అవుతుందంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మాత్రమే మనకు వస్తాయి. మనం ఒక వేరియేషన్ అనేది క్రియేట్ చేసుకుంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ అనేవి మనకు వస్తాయి. సో అప్పుడు మనం మల్టీవిటమిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సో మన
ఇండియాలో చిరుధాన్యాలు అనేవి ఫేమస్. ఒక రోజు ధాన్యం తినండి, అంటే రైస్ కానీ వీట్ కానీ. మరికొన్ని రోజులు మీరు చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇలాంటి వేరియేషన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఒకటేసారి మనం అలవాటు పడలేము, మన డైజెస్టివ్ సిస్టమ్ కి టైం పడుతుంది అవి అలవాటు కావడానికి. కాబట్టి స్లోగా మీరు ఒక్కొక్కటిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనము ఎప్పుడైనా సరే తినేటప్పుడు మన ఆహారం ప్లేట్ లో 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక్క భాగంలోనే ధాన్యం అనేది ఉండాలి, మిగిలిన భాగంలో వెజిటేబుల్ సలాడ్, ఇంట్లో వండిన వెజిటేబుల్స్, ఆయిల్ తక్కువ వేసుకొని, సాల్ట్ తక్కువ వేసుకొని స్టీమింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై టెక్నిక్ కాకుండా స్టీమ్, బాయిలింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్, బార్బిక్యూ ఇలాంటి చిన్న టెక్నిక్స్ ఆయిల్ తక్కువ యూజ్ చేస్తే మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ మన ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ మజిల్ లాస్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్. మనం ఓన్లీ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అనేది చేస్తాము, కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన మజిల్ ని స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుందో మజిల్ లాస్ అనేది తగ్గుతుంది. సో మజిల్ లాస్ తగ్గాలి అంటే సేమ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తో పాటు మనం డైట్ కూడా ఫాలో అవ్వాలి. డైట్ షుడ్ బి ప్రోటీన్ రిచ్. సో కీటో డైట్, పేలియో డైట్, మెడిటరేనియన్ డైట్ ఇలాంటి డైట్స్ అన్ని ఫ్యాట్ డైట్స్. ఇది ఫాలో అయితే మనకి ఏదో ఒక న్యూట్రియంట్ లోపం వస్తుంది. కాబట్టి మనం బ్యాలెన్స్డ్ డైట్ ఒక డైటీషియన్ దగ్గర సలహాతో తీసుకోవడం చాలా బెటర్. ఈ రోజు ఈ దానికి పురస్కరించుకొని కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో చాలా మంది గుండెకు సంబంధించి చాలా సిక్ అవుతున్నారు. వారికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి మీద ఈరోజు ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. చాలా మంది తెలియకుండానే ఎక్కడికక్కడనే కార్డియాక్ అరెస్ట్ అని చాలా వింటున్నాము. వెంటనే ఎవరికి గుండె నొప్పి రాదు. నుంచే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు కూడా మనం గుర్తించుకోము. ఎలా గుర్తించుకోవాలి, దానికి ఎలా మనకు గుండె నొప్పి అని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి, దాన్ని ఎలా చేసుకోవాలనే ఈరోజు మన డాక్టర్ సంతోష్ గారు మరియు లావణ్య మేడం మనకు చెప్తారు. సార్ ప్లీజ్. Hello everyone. As we all know, every 25th September we organize the World Heart Day for awareness of heart disease. Since last 1 decade we are seeing increasing number of cardiac patients. That's why we should have awareness. So basically cardiac diseases happens more in a diabetic special population like diabetic patient, the patient who are having blood pressure, overweight patient, the one who excessively smokes and have a sedentary, don't do much exercise, have a sedentary lifestyle, obese patient. So to reduce the incidence of heart diseases, what we should do is that we have to follow healthy lifestyles. That's for that we have to do daily walking for 45 minutes. It should be brisk walking every day, at least 5 days in a week. Then we have to have a healthy food. We have to avoid junk foods. We have to avoid high cholesterol rich items. We have to avoid meat. We can have fish. Then cholesterol rich items, oily food we have to reduce, and junk food we have to reduce. Smoking should be completely stopped. The patient who are diabetic should be more careful about their diseases. So they should do regular checkup every 3 to 6 months. Their sugar level should be brought under control. We can do HbA1c levels. So that tells us 3 months sugar level, that should be below 7%. Blood pressure patients should take their medication regularly, and their target will be, we have to, as we know phone number, we have to know all these numbers. Your HbA1c should be less than 7%, BP should be less than 130/80, cholesterol we should get every 6 months done, and the bad cholesterol, LDL cholesterol should be less than 100. Avoid smoking, avoid alcohol in excess, and regular checkup with the ECG, echo treatment. With that we can recognize the heart disease early, and before it causes significant damage, we can prevent the heart attack. If someone gets the chest pain which is leading to the left arm, they should consult and get the ECG early. వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసినట్టు సిపిఆర్ అనే ప్రోగ్రామ్ నిజంగా చాలా మంది నెలకి ప్రతి నెల ఒక 3-4 మెంబర్స్ వస్తారు. మినిమం 3, 4, 5, 6, good. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 25, 26, 27, 28. వాళ్ళు ఎత్తకూడదు, కంటిన్యూ కాంటాక్ట్ లో ఉండాలి. చెయ్యి ఎత్తితే దాని యొక్క ఫోర్స్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. దాట్స్ ఇట్, ఎగ్జాక్ట్.
మనకు హెల్ప్ వచ్చేంత వరకు దీన్ని చేయడం, లేదా మార్చి మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరు చేయడం, అంబులెన్స్ వచ్చేంత వరకు ఈ 4-5 నిమిషాలు ఇది కానీ చేస్తే పేషెంట్ యొక్క అవుట్కమ్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. సో హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్. ఈరోజు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ మౌత్ టు మౌత్ ఇవ్వడం అనేది కంపల్సరీ కాదు ఫర్ ఏ బై స్టాండర్. ఓకే, మీలో ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఓపీడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ విధంగా ఆంబ్యూ బ్యాగ్ ఫెసిలిటీ ఉంటుంది. చెస్ట్ కంప్రెషన్ ఒకటి చేయండి. సో ఈ విధంగా 2 రెస్క్యూర్ టెక్నిక్ అని ఇది అడ్వాన్స్డ్ హెల్త్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు అంబులెన్స్లో షిఫ్ట్ చేసి, అంబులెన్స్ మాది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అదొక హాస్పిటల్ లాంటిది. దాంట్లో అన్ని ఇంజెక్షన్స్, అన్ని మొదటి వైద్యము అనేది రోడ్డు ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకురావడం అనేది దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ ప్రీ హాస్పిటల్ కేర్. ఈ యొక్క అవేర్నెస్ రిగార్డింగ్ సిపిఆర్ ఇవన్నీ కూడా ఒక లింక్ లాంటివి. వీటిలో ఏ ఒక్క లింక్ మిస్ అయినా ది బెస్ట్ హాస్పిటల్కి మీరు వెళ్ళి ది బెస్ట్ డాక్టర్ దగ్గర మీరు ఖచ్చితమైన వైద్యం చేసిన ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. సో ఈ చైన్ని మెయింటైన్ చేయడంలో పబ్లిక్ యొక్క రోల్, స్పెషల్ పాపులేషన్ గ్రూప్, పోలీస్ లాంటి వాళ్ళు మీ యొక్క రోల్ అనేది చాలా కీలకం. థ్యాంక్ యూ సో మచ్.